హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. ఈ వీడియోలో మనం ఇన్‌స్టాంట్‌గా గ్రో బ్యాగ్ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ గ్రో బ్యాగ్ రెడీ చేయడానికి ఎలాంటి ఖర్చు ఉండదండి. మనం ఇంట్లో దొరికే రైస్ బ్యాగ్‌ను ఉపయోగించి ఈ గ్రో బ్యాగ్‌ను రెడీ చేస్తాము. రైస్ బ్యాగ్ కాకుండా మనము కిరాణంకి వెళ్ళినప్పుడు సరుకులు తీసుకుంటాం కదండీ! అప్పుడు వాళ్ళు ఇలాంటి సంచులలో ఎక్కువ సామాను తీసుకుంటే ఇలాంటి సంచులలో ఇస్తుంటారు. ఆ సంచులను కూడా ఉపయోగించి మనం ఈ గ్రో బ్యాగ్‌ను రెడీ చేసుకోవచ్చు. ఆకుకూరలు పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందండి. గ్రో బ్యాగ్ రెడీ చేసుకోవడానికి వీడియోలో చూపించిన విధంగా మొదటగా బియ్యం సంచిని కింది వైపు, ఒక సైడ్ వైపు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అంటే పైన వైపు ఎలాగో ఓపెన్ ఉంటుంది. ఒక సైడ్ మాత్రం క్లోజింగ్ అలాగే ఉండాలి. ఫస్ట్ బియ్యం సంచి ఎక్కడ కూడా ముడతలు లేకుండా చదునుగా చేసుకొని కింది వైపు, ఒక పక్క వైపు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేనిక్కడ పెద్ద సైజ్ సంచి తీసుకున్నానండి. అందుకని గ్రో బ్యాగ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. అంత ఎక్కువ అవసరం లేదనుకోని ఒక సైడ్ కట్ చేస్తున్నాను ఈ సంచిని. ఎందుకంటే కొంచెం చిన్నగా వస్తుంది గ్రో బ్యాగ్ అనుకోని కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనము ముడకలు ఎక్కువగా ఉన్న సైడ్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ సైడ్ కొంచెం చదునుగా ఉంది గదా! బెటర్‌గా వస్తది, మంచిగనిపిస్తదని జెప్పి ముడతలు పైవైపు ఉంది గాబట్టి అక్కడ సైడు తీసేస్తున్నాను. ముడతలున్నా ఏం కాదనుకోండి. కాకపోతే అవసరం లేదు కదా అనుకోని బాలిన సైడ్ తీసేస్తున్నాను. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ పేపర్ లాగా సంచి వచ్చింది కదా! దీంతో మనం గ్రో బ్యాగ్ రెడీ చేసుకోవచ్చు. అంటే స్క్వేర్ షేప్‌లో కూడా కట్ చేసుకుంటే కూడా బావుంటుందండి. అంటే ఈ వెడల్పు సైడ్ కొంచెం కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది. కానీ నేను రెక్టాంగిల్ షేప్‌లోనే గ్రో బ్యాగ్ అని రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మూలల వైపు ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. అంటే అటుపక్క గాని, ఇటుపక్క గాని సేమ్ సైజ్ ఉండాలి. ఇది పెద్ద సైజ్ గ్రో బ్యాగ్ కాబట్టి నేను 8 ఇంచెస్, 9 ఇంచెస్ పెట్టి మార్క్ చేస్తున్నాను. మామూలుగా కొంచెం చిన్న సైజ్ ఉంటే 5 ఇంచెస్ లాగా చూసుకొని మార్క్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్స్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసాం కదండీ! మార్క్ చేసిన 2 అంచులను ఒకే దగ్గరికి పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్ పంచ్ చేయాలండి. పిన్నులు కొట్టుకోవాలి. మనం మార్క్ చేసినాం కదా అంచుల వైపు, ఆ మార్క్ చేసినవి 2 మార్కింగ్‌లు గూడా ఒకే దగ్గరికి రావాలి. చూడండి ఇక్కడ చూసినట్లే ఇక్కడ మార్కింగు, ఈ అంచు మార్కింగు, ఇవతల అంచు మార్కింగ్ 2 అంచుల మార్కింగ్‌లు సేమ్ ఒకే దగ్గర పెట్టుకొని ఈ మూల వచ్చింది కదండీ! ఆ మూల బయటి వైపు అలాగే వదిలేయకుండా సైడు అంచు వైపు కలిపి పిన్ అనేది చేసుకోవాలి మనము. ఇక్కడ మనము పిన్ పంచ్ చేయడమే కాకుండా దారంతో కూడా కుట్టుకోవచ్చు. పిన్నులు కొట్టుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అయితే పైవైపు అంచులకు పైవైపు మనం పిన్నులు కొట్టాం కదా! ఇప్పుడు ఎత్తులో కింద మనం మూల అనేది మలిపినాం గదా! ఆ ఎత్తులో కూడా ఈ విధంగా పిన్నులు కొట్టుకుంటే కొంచెం స్టిఫ్‌గా నిలబడుతుంది గ్రో బ్యాగ్ అనేది. చూడండి కింది వైపు అంచు ఎత్తు అంటాం గదా దీన్ని. ఈ ఎత్తులకు గూడా 4 మూలల ఎత్తులకు కూడా మనము ఈ విధంగా పిన్నులు కొట్టుకోవాలి. చూడండి గ్రో బ్యాగ్ అనేది రెడీ అయిపోయిందండి ఇంగా. దీనిలో మనము మొక్కలు నాటుకుందాము. ఆకుకూరలు కానీ, ఆకుకూరలు నాటుకోవడానికి రెక్టాంగిల్ షేప్‌లో ఉండే గ్రో బ్యాగ్ అనేది చాలా పర్ఫెక్ట్ అండి. కొంచెం మనం చిన్నగా చేసుకుంటే చిన్న చిన్న మొక్కల్ని కూడా నాటుకోవచ్చు. దీనిలో మట్టి అనేది వేసుకోవాలి ఇప్పుడు. అయితే ఇక్కడ హోల్స్ చేయాల్సిన అవసరం లేదండి గ్రో బ్యాగ్‌కి. మామూలుగా వాటర్ కూడా ఎక్కువ పోదు. మన గ్రో బ్యాగ్ అనేది చాలా దళసరిగా ఉన్నట్లయితే చిన్న చిన్న పిన్నుతోన పిన్నీస్ అంటాం చూడండి. పిన్నీస్ గానీ, సూదితో గానీ ఊకే కుచ్చుకుంటే అక్కడక్కడ మనం పోసిన వాటర్ అనేది కిందికి వచ్చేస్తుంది. నేను తీసుకున్న ఈ బ్యాగ్‌కనేది కొంచెం వాటర్ అనేది బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని నేను హోల్స్ అనేది చేయలేదిక్కడ. ఈ గ్రో బ్యాగ్ లెంత్ అనేది ఎక్కువైందండి. అంటే పొడవు ఎక్కువ కావడం వలన కొంచెం మట్టి వేసిన తర్వాత మధ్యలో ఇట్లా పక్కకు వంగినట్లయింది కదా! అందుకని ఇట్లా చిన్న చిన్న హోల్స్ చేసి ఒక చిన్న దారం లాగా కట్టానండి మధ్యలో. పక్కకు పడిపోకుండా. అంటే వాటర్ పోసినప్పుడు ఆ మట్టి అల్లా కిందికి వచ్చేస్తదేమో అని చెప్పి ఎక్కువ వాటర్ పట్టినప్పుడు మనం మట్టి ప్లస్ వాటర్ బయటికి వచ్చేస్తదని ఇట్లా మధ్యలో ఒక దారం కట్టినాను. వేస్ట్‌గా పడేసే రైస్ బ్యాగ్‌లతో ఇలా గ్రో బ్యాగ్‌లను రెడీ చేసుకోవడం వల్ల మనం చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆకుకూరలు వేయట్లేదు కానీ గోధుమ గడ్డిని పెంచుతున్నానండి ఈ రైస్ బ్యాగ్‌లో. ఫస్ట్ మట్టి అంతా చదునుగా చేసుకున్నాను. తర్వాత వాటర్‌తో ఆ మట్టిని అంతా తడిపేసుకున్నానండి. ఈ విధంగా చదునుగా చేసిన మట్టిలో వీడియోలో చూపిస్తున్నట్లు మన వేలితో ఇలా లైన్‌లు కొట్టుకోవాలండి. ఇలా లైన్స్ కొట్టినంక అవి గాడుల్లాగా ఏర్పడతాయి. ఆ గాడులల్లో మనము ఏవి ఆకుకూరలైతే వేయాలనుకుంటున్నామో వాటి విత్తనాలను వేయాలి. నేనైతే ఇక్కడ గోధుమ గడ్డి పెంచుతున్నాను కదా! అందుకని మొలకెత్తిన గోధుమ గింజల్ని ఆ లైన్స్‌లలో వేస్తున్నాను ఈ విధంగా.
అయితే ఆకుకూరలు వేయాలనుకుంటే ఆకుకూరల విత్తనాలు ఎప్పుడైనా సరే ఏ ఆకుకూరలైనా గూడా ఒకసారి కొద్దిగా ఎండలో ఎండబెట్టినట్లయితే గ్రోతింగ్ అనేది బావుంటుందండి. మనం ఈ గ్రో బ్యాగ్‌లో లైన్స్ కొట్టి వేయడం గూడా ఎందుకంటే మనం గ్రోతింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఏ మొక్కలేసినా గూడా. మనం కట్ చేసుకోవడానికి ఒక లైన్ వైస్‌గా కట్ చేసుకోవచ్చు. అంటే ఒకరోజు కొన్ని లైన్‌లు, ఒకరోజు కొన్ని లైన్‌లు ఆ విధంగా కట్ చేసుకోవచ్చు నీట్‌గా. గుంపు గుంపుగా వేసే కంటే కూడా. మనం విత్తనాలు వేసిన తర్వాత పైన కూడా కొద్దిగా మట్టిని చల్లి కప్పుకుంటే నీట్‌గా ఉంటుంది. గోధుమ గడ్డిని పెంచాలంటే పెసర్లను మొలకెత్తించినట్లు గోధుమ గింజలను గూడా మనం ముందు రోజు నానబెట్టి మొలకెత్తించాలండి. ఆ మొలకలను మాత్రమే మనం ఇలా మట్టిలో వేసుకుంటే ఈ విధంగా గోధుమ గడ్డి వస్తుంది. 8 డేస్ తర్వాత చూడండి ఇది గ్రోతింగ్ చాలా వచ్చింది. మామూలుగా 3 డేస్‌కే గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్నగా వస్తుంది. ఇది 8 డేస్ తర్వాత ఇంత లెంత్ అనేది వచ్చింది. వారం రోజులకే ఇంత బాగా వచ్చింది చూడండి. ఆకుకూరలు కూడా చాలా బాగా వస్తాయండి. సేమ్ ఈ విధంగానే పెరుగుతాయి. ఇక్కడ నేను వేసుకున్న గోధుమ గడ్డి అనేది మాకు 3 డేస్‌కి సరిపోయేంత వచ్చిందండి. అంటే ఒకరోజు పావు భాగం, ఇంకో రోజు 3 రోజులకు సరిపోయింది. నేను ఈ 5 డేస్, 6 డేస్ బ్యాక్ ఇది మెంతులు జల్లాను చూడండి ఇక్కడ. మెంతులు కూడా వచ్చినవి. కాకపోతే ఇంకా ఎక్కువ పెరగలేదు. కానీ గోధుమ గడ్డి స్పీడ్‌గా పెరిగిందండి మెంతుల కంటే కూడా. ఈ గోధుమ గడ్డి గింజలు వేసిన మరుసటి రోజు ఈ మెంతులు జల్లానండి. దానికి దీనికి తేడా చూడండి ఎంత ఉందో. అంటే ఆకుకూరల కంటే గోధుమ గడ్డి చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. ఇది ఒక్క రోజుకి సరిపోతుంది. మేము 5 మెంబర్స్ ఉన్నాము. 5 మెంబర్స్‌కి ఆ గడ్డి అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. ఈ గోధుమ గడ్డి జ్యూస్ అనేది చాలా హెల్తీ. పనికిరావనుకున్న బియ్యపు సంచులతో ఈ విధంగా గ్రో బ్యాగ్‌లను రెడీ చేసుకొని, ఎలాంటి రసాయనాలు లేకుండా ఆరోగ్యకరమైన ఆకుకూరలను మనం ఇంట్లోనే పండించుకోవచ్చు.